మానవునికి ఆరోగ్యం బాగా లేకపోతే వైద్యుని వద్దకు వెళ్లి మందులు వాడితేనే వచ్చిన వ్యాధి తగ్గుతుంది. మనం నిత్యం బయటకు అడుగు పెట్టాలంటే మానవునికి బైక్ అవసరం తప్పనిసరి పడుతుంది. మరి అలాంటి బైక్ కు ఏ చిన్న రిపేర్ వచ్చినా మళ్ళీ మెకానిక్ షెడ్ కే వెళ్లి దాన్ని బాగు చేయాలంటే ఒక మెకానికే బాగు చేయాలి. 25 సంవత్సరాల జీవితంలో ఓ మెకానిక్ పని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న మెకానిక్ల జీవితాలు ఎలా ఉన్నాయి? మారుతున్న యుగంలో కొత్త రకం బైక్లతో మెకానిజానికి ఏమైనా సమస్యలు వస్తున్నాయా? రోజువారీగా పనిచేసుకుంటూ బతుకుతున్న మెకానిక్లకు గిట్టుబాటు అవుతుందా? వారి కుటుంబాలను పోషించుకుంటున్నారా లేదా ఏమైనా సమస్యలున్నాయా? మోడర్న్ యుగంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి రవీందర్ మెకానిక్ల నుండి అందిస్తారు. నిత్యావసర వస్తువుల్లో భాగంగా మనము తినడము లేదంటే బయటకు వెళ్ళడము లేదంటే ఇట్లా తిరగడానికి వెళ్ళాలంటే కంపల్సరీ బైక్ అవసరం ఉంటుంది. కానీ ఆ బైక్ మెకానిక్లకు ఇప్పుడు కష్టాల కాలం మొదలైందని కోణంలో కూడా మెకానికులు చాలా వరకు ఉదయం వేళలో వస్తారు. వాళ్ళ ఆ మెకానిక్ షాపుల్లోకి వచ్చి మెకానిక్ పని చేసుకుంటూ వాళ్ళు జీవనోపాధి పొందుతారు. మరి వాళ్ళ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు రోజువారీగా పనితీరు ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళ కష్టాలు ఏమైనా తీరుతున్నాయా? ఉదయం నుంచి వచ్చి సాయంత్రం వరకు కూడా వాళ్ళ కష్టాలు చేస్తూ ఇంటికి వెళ్తే వాళ్ళకి ఎంతవరకు గిట్టుబాటు అవుతుంది, వాళ్ళకు ఏమైనా సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒకవైపు మెకానిక్ అనేటి వాళ్ళు లేకపోతే బండి కంపల్సరీ, అంటే మనం బయటకు వెళ్ళాలంటే కంపల్సరీ బండి కావాలి. బండి లేనిదైతే ఇప్పుడు వాళ్ళకు చిన్నలు కావచ్చు పెద్దలు కావచ్చు కంపల్సరీ బండి తీసుకుని బయటకు పోతారు. అట్లాంటి బండ్లనే మీరు మంచి చేసేటోళ్ళు, మీ కష్టాలు ఏమైనా ఉన్నాయా? మీకు పనితీరు ఏ విధంగా ఉంటుంది? అసలు ఏమైనా గిట్టుబాటు అవుతుందా? మా కరీంనగర్ పట్టణంలో 450 మెకానిక్ షాపులు ఉన్నాయి. మాకు ఈ యొక్క లేబర్ యాక్ట్లో మాకు ఎలాంటి సౌకర్యాలు రావడం లేదు. గవర్నమెంటు మా యొక్క సమస్యలను పరిష్కరించి లేబర్ యాక్ట్లో మాకు మన భవన కార్మికులకు ఏ విధమైనటువంటి సమస్యలు వాళ్ళు తీరుస్తారో ఆ యొక్క స్కీమ్లన్నీ కూడా ఆ యొక్క వెల్ఫేర్ అన్నీ కూడా మాకు అందించే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మాకు అందించే విధంగా చూడాలని చెప్పి మా కరీంనగర్ పట్టణ మెకానికులు అందరి తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే భారతదేశ ప్రభుత్వం ఒక BS6 అనే వెహికల్స్ని తీసుకొచ్చింది. అది చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే అది పొల్యూషన్ లేకుండా నడుస్తూ ఉంది ఆ వెహికల్. కానీ దానిలో మాకు రిపేర్ చేయడానికి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క భారత ప్రభుత్వం చేసిన ఈ యొక్క కార్యక్రమానికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు సహకరించి ఈ యొక్క BS6 ట్రైనింగ్లు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసి మాకు దశల వారీగా ట్రైనింగ్లు ఇప్పించి వాటి స్పెషల్ టూల్స్ కూడా మాకు ఇప్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకారం చేయాలని చెప్పి మేము మా అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎట్లా ఉన్నాయి సమస్యలు? ఏ విధంగా ఉన్నాయి? ఒకవైపు మనం కడుపులో మనం తిన్న తిండిని కూడా జీర్ణం చేయడానికి ఒక మిషన్ ఉంటుంది. అట్లాంటి మిషనరీలో మీరు చేస్తారు కదా, మీ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి మీ కష్టాలు? బుల్లెట్ అండ్ ఆల్టూలర్ మెకానిక్. నేను వచ్చేసి మేము చదువుకునే సమయంలో కూడా చాలా ఇబ్బందికరంగా చదువుకున్నాం. తర్వాత ఈ ఆర్థిక సమస్యల వలన ఏదో ఒక వృత్తి ఎంచుకోవాలని చెప్పి ఈ మెకానిక్ వృత్తిని ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా స్వయం ఉపాధిగా మేము పని నేర్చుకొని స్వయం ఉపాధిగా గ్యారేజ్ పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుతానికి మాకంటూ మేము చిన్నగా బ్రతుకుతున్నాం. చాలని బ్రతుకులు అవుతున్నాయి. మాయి షటర్ కిరాయి వెళ్ళక అటు ఇల్లు కిరాయి కట్టలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. మాలాంటి పేద 2 వీలర్ మెకానిక్ ప్రజలందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు కానీ అదేవిధంగా ఈ షటర్ కిరాయిలు ఎక్కువ రావడం వలన పనులు లేక ఇబ్బందులకు గురవుతున్న మా మెకానిక్ సోదరులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కొట్టున్నా. మొత్తం ఇది పరిస్థితి. అంటే మెకానిక్లు అంటే రోజువారీగా వాళ్ళు బండి నడవాలంటే కంపల్సరీ మెకానిక్ పని చేసుకోవాలి. ఎట్లా ఉన్నాయి మీ సమస్యలు? ఏ విధంగా ఉన్నాయి మా సమస్యలు? అంటూ మేము కస్టమర్లకు ఎంతో సేవ చేస్తున్నాం. మమ్మల్ని గుర్తించలేదు ప్రభుత్వం అనేది. మేము ప్రభుత్వానికి ఆటో స్టోర్ల రూపకంగా స్పేర్ పార్ట్స్ రూపకంగా GST అన్నీ కడుతుంటారు. మాకంటూ మరి మెకానిక్ను గుర్తించడం లేదు. వెళ్ళని పరిస్థితుల్లో వైట్ రేషన్ కార్డు రాని వాళ్ళు కూడా ఇప్పటి వరకు మెకానిక్లు ఉన్నారు. మాకు ఇంత సొంత మెకానిక్ షటర్ కిరాయి వెళ్ళని పరిస్థితిలో మాకు ఆటోనగర్ ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. మెకానికం అంటే ఒకవైపు 2 వీలర్ పని నడవాలంటే కంపల్సరీ మెకానిక్ అవసరం ఉంటుంది. ఒకవైపు భవన కార్మికులు కావచ్చు, ఎవరికైనా కానీ కార్మికులకు ఒక లేబర్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకు నియమ నిబంధనలు ఉన్నాయి. ఒకవైపు వాళ్ళకు ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయి. కానీ ఇప్పుడు కొత్త వాహనాలు ఎన్నో తేలుతున్నాయి, కొత్త షోరూమ్లు ఎన్నో వస్తున్నాయి, BL6 పేరిట కూడా వాహనాలు వస్తున్నాయి. కాబట్టి దాన్ని రిపేర్ చేయాలంటే కంపల్సరీ మెకానిజం మాకు
తెలిసి ఉండాలి. అది తెలియాలంటే కంపల్సరీ ప్రభుత్వం కొన్ని చోట్ల కొన్ని ఏరియాలలో ఆ మెకానిజంకి సంబంధించిన కొన్ని ఏరియాలు ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చినట్టయితే కొత్త కొత్త వాహనాలు వచ్చేటి మేము కూడా రిపేర్ చేస్తాం, మా కడుపు కూడా నిండుతుంది. ఎందుకంటే రోజువారీగా పని చేస్తేనే మాకు కడుపులోకి అన్నం వస్తుంది, కానీ పని లేకపోతే మా కుటుంబాలు కూడా అనాథలయ్యే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మేము ఈ మెకానిజం మీదనే ఆధారపడి జీవించాలి. కాబట్టి కంపల్సరీ ప్రభుత్వం పట్టించుకొని చొరవ తీసుకొని కంపల్సరీ మాకు మేలు చేసే విధంగా మమ్మల్ని ఆదుకోవాలని మెకానిక్లు అందరూ కూడా కోరుతున్న పరిస్థితి. పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి. జై మెకానిక్. చక్కెర, ఎండిపోయిన పురుగుల